స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుని క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధి నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, శివాధిపతి, మీకు వందనాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఇంతవరకు మమ్మల్ని మీరు నడిపించిన దానం కొరకు నీకు స్తోత్రాలు. మీ బలలో పాలు పంపులు పొందించి కృపించి, ఒకవేళ ఎవరైనా అయోగ్యంగా తీసుకుంటే దయతో క్షమించి వచ్చేవారు యోగ్యులుగా తీసుకోవడానికి కృపడేయండి. నీ సన్నిధికి తీసుకొచ్చిన కానుకలు, ప్రతిష్టాపనలు అవన్నీ సేవార్థమే వాడుకుని విత్తు నష్టాలకు నూరింతల ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, చెప్పబడిన సాక్ష్యాలు శిరీష మధు ఆయా చెప్పిన సాక్ష్యాలు మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. వ్యవసాయకరణ్య 2 సంవత్సరాలు ఎంతో బాధ్యత భారముతో ఎన్నో నలిగిపోయాడు ప్రభువా. ఇగో ఆ ప్రాంతంలో నీ దాసుని కుమారుని మీరు ఆశీర్వదించి మరలా ఇక్కడికి నాయన తను కోరుకున్నట్లుగా వచ్చినప్పుడు సిలువబడినటువంటి క్రీస్తును తనలో నుండి తన ద్వారా ఈ సమాజం అంతా చూడడానికి అటువంటి ఉన్నత ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. నీవే బలపరచండి, చేస్తున్నదంతా సఫలం చేయమని పిల్లలు కూడా తండ్రి ఆలోచనను ఎరిగిన వారుగా మనసును గ్రహించి ఆ బాధను పంచుకునేవారుగా ఉండడానికి కృపని మనోదరిని కూడా బలపరిచి నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుడు ప్రభా ఇవి జరుగుతున్న ఈ సేవా పరిచర్యను మీరు దీవించండి, మీరు వాడుకోనండి. ఈ వారిలో జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లోనూ ప్రభాని సన్నిధి తోడుగా ఉన్న దయచేయండి. ఇగో గతించిన వారం వెస్ట్ గోదావరిలో దాసులు మీరు వాడుకున్న దాని కొరకు వందనాలు. ఇంకా తండ్రి జూన్ నెలలో వివిధ స్థలాలలో ప్రభా ఇవి నీ నామ మహిమార్థం అనేక స్థలాల్లో నిలబడి ఉంటుండగా బలపరిచి అభిషేకించి అన్యజనుల రక్షణ కొరకును క్రైస్తవ సమాజము సత్యము కొరకు రావడానికి నీ చేతిలో సాధనముగా దాసుని వాడుకునండి. ఇగో సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. అన్ని విషయంలోనూ ప్రభా ఇగో నీ శక్తితో అభిషేకించి మంచి ఆయురారోగ్యములతో సద్పూర్ణ ఆశీర్వాదంతో సంఘములో ప్రతి ఒక్కరిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి తిరిగి మేము వెళ్ళబోచుండగా చదవబడినటువంటి నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించి బలపరిచి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చేరిన మీ అందరికీ ప్రభుత్వం చాలా క్లుప్తంగా 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ప్రార్థన పూర్వకంగా ఉండండి. యోనా గ్రంథాన్ని గూర్చినటువంటి వివరణ సండే స్కూల్ పిల్లలకు కానీ క్రైస్తవ సమాజం అంతటికి కానీ బాగా పరిచయమే అయినప్పటికీ దేవుడు మరొకసారి తను తాను మనకి పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి అంటే యోనా ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక దైవజనుడిగా ఉన్నాడు. అయితే యోనాకు దేవుడు ఒక పని అప్పగించాడు. నినేవే అనేటువంటి మహాపట్టణము భయంకరమైన దుర్గతిలో ఉన్నది, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు హెచ్చరిక చేయమని చెప్పాడు. కానీ యోనా ఏం చేశాడు అంటే దేవుడు చెప్పినటువంటిది కాక యోనా నినేవేకి కాక తర్షీషుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకడు యెరూషలేము నుండి ప్రయాణమై యెరికోకి వెళ్ళిపోయినట్లుగా నినేవేకి వెళ్ళవలసినటువంటి యోనా తర్షీషుకు పారిపోయి వాడ ఎక్కేశాడు. ఇది క్రైస్తవ సమాజం అందరికీ తెలిసిన సంగతి. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు ఓపుకుతూ ఉంటే త్వరగా నేను ముగించేస్తాను. అయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాడట యోనా. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, అందరూ గుర్తుపెట్టుకోండి. నీవెందుకు రక్షణ పొందావు? అమ్మమ్మ కోసం, తాతయ్య కోసం, పెళ్ళి కోసం, ఇల్లు కోసం. కొంతమంది పెళ్లి బాప్తిజమాలు, ఇంకొకరి కోసం బాప్తిజమాలు. అది కాదు, అది దైవ తత్వము కాదు. బాప్తిజం అనేది నీకు సంబంధించినది. నా తల్లి కోసం 8 సంవత్సరాలు ఉపవాసాలుండి కన్నీరు కార్చి మరలా ఆమె ఉన్నప్పుడు ఆమె ముఖం ఎదుట రక్షణ కొరకు స్వార్థ చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే. ఈరోజు బాప్తిజం అనేది క్రైస్తవ సంఘాలలో విలువ లేకుండా పోయింది, క్రైస్తవ కుటుంబాలలో విలువ లేకుండా పోయింది. నేను మొన్న తాడేపల్లి గూడెం వెళ్ళిన పర్పస్ ఏంటంటే ఒక విశ్వాసి కుటుంబంలో
అందుకే నేను అన్నిటి నుండి, అన్ని సంగతుల నుండి నేర్చుకుంటాను. నన్ను తిట్టేవారి నుండి నేర్చుకుంటాను, నన్ను పొగిడేవారి నుండి కూడా నేర్చుకుంటాను. కాబట్టి నా జీవితంలో దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక కసి అలా ఉండిపోయింది. హల్లెలూయా. వాళ్ళు ఎలా ప్రేయర్ పెట్టుకున్నారు అంటే, ఒక ఫ్యామిలీ పాస్టర్ గారికి సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే ఆరాధన జరుగుతుంది అక్కడ తాడేపల్లిగూడెంలో. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు కూతురు బాప్టిజం తీసుకుని సంవత్సరం అయింది. దానికి కృతజ్ఞతగా ఇదివరకు నా సాక్ష్యాన్ని వాళ్ళ సంఘంలో వాళ్ళ పాస్టర్ గారు పంచుకుంటే, ఆయన రీసెంట్గానే నాకు పెడవర్తి అనే ప్రాంతంలో పరిచయం అయ్యారు దైవజనులు. ఆ విన్న సాక్ష్యాన్ని వాళ్ళు అక్కడ వాళ్ళ సంఘంలో పంచుకుంటే, దైవజనుడు ఇక్కడికి వస్తే బాగుంటుందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారట. అలా దేవుని కృప పెట్టి నేను వెళ్ళడం జరిగింది. అంటే బాప్తిజం పొందిన సంవత్సరం అని వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు. మనం ఇంకా ఎక్కడ ఉన్నాం చెప్పండి? నువ్వు బాప్తిజం పొందినటువంటి రోజు దాటిపోయినా నీకు తెలియట్లా. అంటే మన బర్త్డేస్ కంటే, మ్యారేజ్ డేస్ కంటే, రకరకాల యానివర్సరీ కంటే యేసును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినటువంటి రోజు నీ లైఫ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ డే. హల్లెలూయా. మిగిలినన్నీ కూడా నార్మల్ డేస్ అంతే. కానీ అది లేదు ఇప్పుడు నీకు. మిగిలిన అన్నీ గుర్తుపెట్టుకుంటా, వాళ్ళు పెళ్లి రోజు, వీళ్ళు పెళ్లి రోజు, వాళ్ళు పుట్టినరోజు అని. కానీ యేసయ్యను సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినటువంటి రోజు నీకు తెలియట్లేదు. అంటే బాధ అనిపిస్తుంది నాకు. వాళ్ళు కూడుకు పెట్టుకున్నారు. అక్కడికి మరికొందరు వచ్చారు. చూస్తే ఈ పాప కంటే కొంచెం పెద్ద ఉంటుంది అన్నమాట. తను బాప్టిజం తీసుకున్నదట. చాలా సంతోషించాను. తల్లిదండ్రులు చిన్న వయసులోనే మీ పిల్లలను దేవునిలోనికి నడిపించకపోతే లోకముతో ఎలా ఉన్నారో తెలుసా? రక్షణ పొందిన వాళ్ళే లోకంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎంజాయ్ అయితే ఎవరికి బాగో చెప్పండి? బాగోదా? చాలా బాగుంటుంది. కానీ ఒకటే, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, ఎవరితోటైనా ఉండు, దేవునికి దూరం అవ్వద్దు దయచేసి. అంటే నువ్వు ఇతరులతో చేసే స్నేహం, నువ్వు ఈ లోకంలో అనుభవించేటువంటి ఎంజాయ్ నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోకూడదు. అందుకే నా మాటలు ఎలా ఉంటాయంటే జీవిత సత్యాలు. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను కొన్ని ఆర్టికల్ రాశాను. నేను 85 పాటలు రాశాను, కొన్ని ఆర్టికల్ రాశాను. జీవిత సత్యాలు అనేటువంటి ఒక బ్యానర్లో మానవ సమాజానికి, క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి ఎన్నో ఆర్టికల్ రాశాను. ప్రస్తుతం ఆ మెమరీ కార్డు మిస్ అయ్యింది. అంటే నా ఫోన్లో మెమరీ కార్డు వేసుకోవడానికి లేదు. దానికోసం చాలా బాధపడుతున్నాను. ఒక పక్క గాయాల మీద గాయాలు అవుతూనే ఉన్నాయి. చాలా విలువైనవి ఉన్నాయి అందులో, ఆ మెమరీ కార్డులో. రకరకాల పరిస్థితులు అయిపోయింది. అంతకుముందు వేరే ఫోన్లో మెయిల్లో చేసుకుంటే ఆ మెయిల్ మొత్తం మిస్ అయిపోయింది. ఎట్లా అయిపోయింది ఏమో తెలియదు. అలా కొన్ని నేను సేవ్ చేసుకుని అలా పోయినాయి. కొన్ని పాటలు కూడా పోయినాయి. ఇలా చాలా పోయినాయి. ఒక ఆశ, ఆలోచన ఏంటంటే ప్రభు నాలో ఏదైతే స్థిరపరచాలని అనుకున్నాడో అది ఉంటుందని ఒక నమ్మక అలా పెట్టుకున్నాను. అవసరం పెట్టి చెప్తున్నాను జీవిత సత్యాలు అనేది. కనుక నావి ప్రసంగాలు కాదు. దయచేసి మీరు కానీ, సోషల్ మీడియాలో వింటున్న వారు కానీ, నావి ప్రసంగాలు కాదు. మానవ జాతి పతనము నుండి దేవునితో స్నేహం ఎలా చేయాలో అలా చేయడానికి నేను ఒక మధ్యవర్తిగా నేను ఉన్నటువంటి ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్ అంతే. నేను ప్రసంగికుడిని కాదు, నేను సింగర్ని కాదు, నేను ప్రార్థనాపరుని కాదు, నేను పరిశుద్ధిని కాదు. మానవునికి దేవునికి సరైన సంబంధం ఉండాలని దాని కొరకు నేను పాటల ద్వారా, మాటల ద్వారా, గద్దింపుల ద్వారా, ప్రేమించడం ద్వారా, స్నేహం ద్వారా ప్రసవేదన పడుతున్నాను 20 ఏళ్ళుగా క్రైస్తవ సమాజంలో. హల్లెలూయా. అంతే తప్ప దేని కొరకు కాదు నీతో నాకు స్నేహం. దేవునితో నీ సంబంధం, నీ బిలీవ్నెస్ స్ట్రాంగ్గా ఉండాలి అనేటువంటి దాని కొరకు నేను బ్రతుకుతూ ఉన్నాను. నా పెళ్ళికి ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి నాకు, బోల్డ్. అంటే పెళ్ళైన కొంతకాలం వరకు ఎంత వాడుకున్నా తలగినంత కట్నాలు, కానుకలు, బంగారము, బోల్డ్ ఆఫర్స్ వచ్చినాయి నాకు. ఎందుకు నేను ఒక భేద అమ్మాయిని చేసుకున్నాను అంటే, ధనవంతుల అమ్మాయి కంటే ప్రార్థనాపరుల అమ్మాయే ఆ ప్రార్థన నాకు ఈ లోకంలో నేను ఉన్నంతకాలం తోడు ఉంటుంది. అమ్మాయి తెచ్చుకున్న ధనవంతా కొద్ది రోజులకే వాడేస్తాను. హల్లెలూయా. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు ఎందుకు రక్షణ పొందో? కమ్ టు ద పాయింట్. నువ్వు స్త్రీవని, పురుషుడిని, చదువుకోలేదని ఒక్కొక్కరు అవన్నీ కుంటి సాకులు దయచేసి నేను చెప్తాను. నువ్వు చదువుకోలేదు అంటావు ఏదైనా భక్తి దగ్గరికి వచ్చేసరికి, నువ్వు స్త్రీని అంటావు. ఓకే, నువ్వు చదువుకోలేకపోయినా యేసయ్య రక్షణ ఇచ్చాడు, నువ్వు స్త్రీవైనా యేసయ్య రక్షణ ఇచ్చాడు. తీసేసుకో చెప్తావా యేసయ్యకు? యేసయ్య నేను చదువుకోలేదు, రక్షణ నాకు వద్దులేండి, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్తావా?
నేను స్త్రీని యేసయ్యా పురుషులకు మాత్రం ఇవ్వండి అని చెప్తావా? మరి నువ్వెవరు అన్నీ తెలిసే కదా యేసయ్య రక్షణ ఇచ్చాడు, అవునా కదా? మరి రక్షణ పొందినటువంటి నీవు ఈరోజు ఎలా ఉన్నావంటే నినేవే 1:2 లాగా యోనాలో ఆయన సన్నిధిలో నుండి పారిపోతున్న వ్యక్తిగా ఉన్నావు ఈరోజు సంఘాలలో. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను కూడా నా తీర్మానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు సన్నిధిలో నుండి పారిపోకూడదు. హల్లెలూయా. కానీ పారిపోతున్నావు ఈరోజు. అంటే లోకంలో నువ్వు బిజీగా ఉన్నావు, మరి దేవుడితో ఎప్పుడు బిజీ అవుతావు? నరకంలో బిజీ అవుతావా? నేను చెప్తున్నాను, లోకంలో పనులన్నీ ఉంటాయి. ఎంతోమంది గొప్ప భక్తులు, గొప్ప దైవజనులు దేవుని కొరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను వదులుకున్నారు. మా తండ్రి రంజిత్ తోఫ్రీ గారు ECILలో ఆయనకు 17 సంవత్సరాల వయసులోనే వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. కేవలం 2 సంవత్సరాలు అంతా చేశాడు, ఆయన వదిలేసుకున్నాడు. భక్త్ సింగ్ గారు ఏంటి, మా ఇంట్లో ఉన్నాయి భక్తుల ఫోటోలు. ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్ అయిన సిక్కు మతస్థుడు అయిన దేవుని కొరకు వదిలేసుకున్నారు. ఈరోజు లోకంతో బిజీ అంట, స్నేహితులతో బిజీ అంట, ఇతరులతో బిజీ అంట. చాలా ప్రమాదంలో కొంచెం ఉన్నారు, అర్థం కావట్లే. తల్లిదండ్రులు పిల్లలను చెడు సహవాసాలు వెళ్ళకూడదని హెచ్చరిక చేస్తే మా మమ్మీ వేస్ట్, మా డాడీ వేస్ట్, ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళినవారు, బీచ్కి వెళ్ళినవారు, పార్క్కి వెళ్ళినవారు. అందుకే నేను అందరినీ తీసుకెళ్తాను బయటికి. అన్నీ ఉంటాయి మనతో. పరిశుద్ధతకు నష్టము కలగని అన్నీ ఉంటాయి నా దగ్గర. అర్థమైందా? ఏమి నీ పరిశుద్ధత పాడు కానీ అన్నీ ఉంటాయి నా దగ్గర. హల్లెలూయా. నేను చేస్తాను కదా అవన్నీ, అందుకే నా తోటి అన్నీ ఉంటాయి. మోకాళ్ళ ప్రార్థన, శిరస్సు మీద అభిషేకము, దేవుని కొరకు హృదయంలో మండే గుండె ఉంటుంది. అందుకే కొంతమంది యవనస్తులను తయారు చేయాలి దేవుని కొరకు. కేవలం పాస్టర్లు వాళ్ళ పిల్లల్ని తయారు చేయాలి. ఇంకా చెప్పాలంటే తయారు చేయడం అంటే ఏమీ లేదు. ప్రార్థనా పరులుగా అభిషేకంతో న్యాయవంతులుగా కాదు. ఇప్పుడు పాస్టర్ల పిల్లల్ని తయారు చేయడం అంటే దేనికి? ఒరే బాబు, నేను చచ్చిపోతే ఈ సంఘాన్ని నువ్వే నడిపించాలి, ఇది వాళ్ళు తయారు చేసేది. వాడేమో నాకు ఈ సేవ వద్దురా బాబు, నెత్తి నోరు కొట్టుకుని లోపల తిరుగుతుంటే నేను చచ్చిపోతే ఇది ఎవడపాలు అయిపోతుంది, నువ్వే నడిపించని గొర్రెలు చేస్తున్నారు అమాయకం ప్రజలను. దేవుడిని నమ్మి వాక్యము కొరకు నేర్చుకుని ఎదగాలనుకున్న క్రైస్తవాన్ని ఈ పాస్టర్లు బలిసి గొర్రెలు చేసి వాడుకుంటున్నారు. అందుకని చెప్తున్నాను, ఎందుకు ఇంత వేదన, బాధ, రోదన అంటే దేవుని దగ్గరికి వెళ్తున్నటువంటి నీవు ఎవరికి బానిసగా బ్రతకూడదు. ఏ ఒక్కరికి బానిస బ్రతకూడదు. దేవుని సన్నిధికి వెళ్తారు. ఏ పాస్టర్కి బానిసగా బ్రతకడానికి వీల్లేదు. అందుకే నాతో ఉన్న ఏ ఒక్కరికైనా సరే స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇస్తున్న ఫ్రీడము దేవునికి దూరం చేసుకోకుండా ఉండాలి. హల్లెలూయా. నాకు చాలా మందితో ఫ్రీడమ్ ఉండదు. నాకు ఎక్కడికక్కడికి బంధించేస్తారు నన్ను. వాళ్ళ ఇష్టాలను నెరవేర్చుకోవాలి, నాతో వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలని. కొత్త లేదు, పాత లేదు, అలా ఉంటుంది నాతో చాలా వరకు. అట్లా చేసేస్తారు నాతోటి. అలా కాదు కదా అని అంటే వేరేగా మార్చేస్తారు. కాబట్టి ఇప్పుడు బాధ్యత లేదు. ఎందుకు రక్షణ పొందారో తెలియదు, ఎందుకు మునుగుతున్నారో తెలియదు. అంటే నేను చెప్తున్నాను, యోనా పారిపోతున్నట్లుగా నువ్వు ఈరోజు నీ పని కొరకు, దేవుని కొరకు అని చెప్పేసి దేవుని వదిలేసి పారిపోతున్నావు. దేవుని కొరకు అవసరమైతే ప్రాణం కూడా వదిలేయమని చెప్పింది బైబిల్. హల్లెలూయా. మరి శ్రమల కాలం ఎదురైనప్పుడు ఇప్పుడే నువ్వు దేవుని కొరకు కొన్ని అడ్డుల్ని వదులుకోలేనప్పుడు ప్రాణాన్ని ఎలా వదిలేసాడని తీర్మానం చేసుకుంటావు నువ్వు? హల్లెలూయా. దేని కొరకు దేన్ని వదులుకుంటున్నావో ఆలోచన చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన పగలు, కోపాలు, పంతాలు, కక్షలు ఇలాగే జీవిస్తే నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? దేవుని ఆశ నీళ్ళు ఎలా ఉంటుంది? ఉండలేదు. ఈ మోటివేషన్ ఆఫ్ ద స్పీచ్ అంటే నిన్ను ఏ రకంగానైనా సరే నేను నార్మల్ స్థితిలో నుండి పైకి లేవనెత్తడానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ట్రై టు అండర్స్టాండ్. హల్లెలూయా. సో ఒక గ్రహింపు కలిగినటువంటి వారిగా దేవుని యొక్క వాక్య వినాలి. అందుకే చెప్తా, కన్నీళ్లతో, రోదనతో, వేదనతో ఈ సందేశాలు విత్తుతున్నాం. మీకు కనబడనంతసేపు ఏంటి, దోమలు కుడుతున్నటువంటి దేహముతో, గాలి ఆడినటువంటి శరీరంతో ఒక్కబోతలో. మా స్లాప్ ఉన్నప్పుడు నేను కింద సాధారణంగా మోకాళ్ళ ప్రార్థనకి ఏమీ వాడను. నేను స్లాప్కి ఏమైనా నైస్గా ఉంటుందా చేసుకోవడానికి? గొరుకుతూ ఉంటుంది. ఆ మోకాళ్ళు వేసి అలా దోమలు పైనకి వెళ్ళి చేసుకునేవాడిని. ఎందుకంటే ఇక్కడ అందరూ బిజీగా ఉన్నారు, నేను ఆయనతో బిజీగా ఉండడానికి వెళ్ళి గడిపేవాడిని. చాలా స్థలాల్లో వాష్రూమ్లో ఇలాగ ఏడుస్తూ గుండెలు పగిలాగా మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ఏడ్చి ప్రార్థన చేసుకొని వాష్రూమ్లో కూడా ఎన్నో విలువైన వాక్య సందేశాలు పొందుకుని వచ్చాను నేను. అది మనకు అపవిత్రత. దేవుడు అలా చూడడు. నీ మనసును చూస్తాడు, నీ ఆశయాన్ని చూస్తాడు, నీ అంబిషన్, నీ గోల్ చూస్తాడు దేవుడు.
కాబట్టి బోల్డ్ సమయం ఉంది. ఏం చేయాలో తెలియక ఎవరికి నచ్చినట్లు త్రోవలో వాళ్ళు వెళ్ళిపోయి నశించిపోతూ ఉన్నారు. దేవుడు ఊరికనే చేసుకోలేదు మనల్ని, ఒక ప్రత్యేకమైన కారణం చేత ఏర్పాటు చేశాడు. మన జీవితానికి ఒక గురి ఉంది, మన పుట్టుకకు ఒక కారణం ఉంది. హల్లెలూయా. దాన్ని ఎరిగిన వారే ధన్యులు అవుతారు. కోట్లకు ఆస్తి గడించినా కానీ దేవుని ఆలోచనను మనం ఎరగకపోతే మనం అన్యులు అయిపోతాం. అందుకే చెప్పండి, ప్రపంచంలో ఏ ఒక్కరికి కలిగినటువంటి హింస ఒక క్రిస్టియానిటీకి ఎందుకు కలుగుతుందో ఆలోచించు ఒకసారి. అవునా కదా? ఏ ఒక్కరికి కలిగినటువంటి హింస ఒక క్రైస్తవానికి ఎందుకు కలుగుతుంది? నేను చెప్తున్నాను, ఈరోజు బుడబొక్కలోడు ఒక్కొక్కడు మాట్లాడడం మొదలెడుతున్నారు. ఏంటి వీళ్ళు డబ్బుల కోసం అమ్ముడైపోతున్నారు, వీళ్ళు మతం మారిపోతున్నారు అన్నారు కదా. నిజంగానే డబ్బుల కోసం అమ్ముడైపోతే మన ఉపవాసాలు ఉంటామండి? కన్నీరు కారుస్తామా? శ్రమలు సహించాలి, ఓర్చుకోవాలి, క్షమించాలి. ఈ డబ్బుల కోసం వాడు ఈ ఫామ్లో ఉంటుందండి? ఉండదు. నిజంగానే ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవ మతములో అంటున్నారు కదా వీళ్ళు, క్రైస్తవులోనికి వెళ్తే నిజంగానే డబ్బులు వస్తాయని వెళ్తే లోకంలో ఎవడు ఉండగలడు? బయట లోకంలో ఏ పని చేసినా దేని కొరకు? సపోజ్ డ్రైనేజీ ఉంది, సపోజ్ అంటే ఎవరు వాళ్ళ వృత్తిని వాళ్ళు చేస్తున్నారు కదా. డ్రైనేజీ క్లీన్ చేసిన వ్యక్తికి సంఘానికి వెళ్ళిపోతే నీకు డబ్బులు వస్తాయి ఫ్రీగా అంటే ఎవడైనా డ్రైనేజీ క్లీన్ చేస్తాడా? మరి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నేను సమాజానికి నష్టం కలిగించేటువంటి మాటలు నా ప్రసంగాలు ఎక్కడ కూడా చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ, సమాజం పట్ల కూడా ఒక బాధ్యత కలిగినటువంటి నేను భారతీయ పౌరుణ్ణి. నేను దేశాన్ని ప్రేమిస్తాను, సంఘాన్ని ప్రేమిస్తాను, వ్యక్తిని ప్రేమిస్తాను, ప్రభుత్వాలను ప్రేమిస్తాను. తేడా వచ్చినప్పుడు ఇది రాంగ్ అని చెప్తాను. అంటే యేసు దగ్గరికి వెళ్తే డబ్బులు వచ్చేస్తే లోకంలో ఎవడు ఏ పని చేసుకుని ఎందుకైనా బాధపడతారో చెప్పండి. నిజమేనా? డబ్బులు వచ్చేస్తాయి ఇక్కడ? రావు. శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, కష్టం వస్తుంది. ఇది తెలిసే దేవుణ్ణి కావాలనుకున్నవాడు అసలైనటువంటి క్రైస్తవుడు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్తే నాకు ఏదో వచ్చేస్తుంది అనుకున్నవాడు క్రైస్తవుడు కాదు. రావక్కర్లేదు దేవుడి దగ్గరికి. కాబట్టి చెప్తున్నాను, లోపల ఉన్నటువంటి చెత్త తీసేయండి దయచేసి. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు కొన్నిసార్లు అంటే బిజీగా ఉంటానని నేను నవ్వుకుంటాను. కొన్నిసార్లు నాకు పెట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు మాట. వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్, ఇలాంటి వాళ్ళు నాకు ఎలాంటి మెసేజ్ పెడతారు తెలుసా? ఇఫ్ యూ కెన్ ఐ కాల్ యూ అని చెప్పేసి నాకు మెసేజ్ పెడతారు. నేను నవ్వుకుంటాను, నేను మెసేజ్ చూసి ఏదో ఫన్నీ సింబల్ పెడతాను అనమాట. అంటే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి హోదాలో ఉండి కాల్ చేయరు, నాకు చేయకుండా ఇఫ్ యూ కెన్ ఐ కాల్ యూ అని చెప్పి నాకు మెసేజ్ పెడతారు. ఈ సమయంలో మీకు కాల్ చేయొచ్చా అంటే యాక్చువల్లీ వాళ్ళు ఉన్న స్థాయి వేరు, నాకున్న స్థాయి వేరు. కానీ వాళ్ళు స్థాయి మర్చిపోయి నాకు ఎందుకు అలా చేస్తారంటే, మనమైతే లోక సంబంధంలో ఒక ఉన్నత అధికారులు కానీ తను దేవుడు సంబంధి అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక రెస్పెక్ట్ అనేటువంటి దానితో అలా చేస్తారు. కొంతమంది ప్రముఖులు నాకు ప్రార్థనలు ఉన్న సమయంలోనే తెలిసి మరి ఫోన్ చేస్తారు. వీళ్ళు ఏమనుకోవాలి? గాడి మీద ఊరేగించాలి, వీళ్ళు గుర్రం మీద ఊరేగించాలా? ఆదివారం ప్రార్థనలో బిజీగా ఉంటానని తెలుసు. నేను చెప్తాను ఎవరికైనా సరే, మీకు ఏదైనా ఎమర్జెన్సీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలనుకున్నప్పుడు సో ఒక టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ మీరు చేయండి. ఇప్పుడు ఉన్నాను, ఉదయకాలం నుంచి నా యాత్ర ఉంది. ఇప్పుడు కోలంకి వెళ్ళాలి, యానం వెళ్ళాలి, ఈవినింగ్ వచ్చినప్పుడు నేను ఏమైనా కాల్స్ దారిలో వెళ్ళేటప్పుడు వస్తే అటెండ్ చేస్తాను. ఇంకా మధ్యలో పట్టించుకుని అటెండ్ చేసి రిప్లై ఉండదు. ఎందుకంటే మిగిలిన స్థలాలకి దైవ ఆలోచనతో దేవుని ధ్యానిస్తూ నాతో ఉన్నతో మాట్లాడుతూ వెళ్తాను. నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పనులన్నీ చగబెట్టుకుని మంచం మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎన్ని కాల్స్ మిగిలినటువంటి మెసేజ్లు ఉన్నాయో ఒకటి ఓపెన్ చేసి నేను రిప్లై ఇస్తుంటాను సర్వసాధారణంగా. బుధవారం కర్మల ప్రార్థనలో, గురువారం ఆన్లైన్ ప్రార్థన, శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, ఆదివారం 3 చోట్ల 4 సందేశాలు ఇస్తున్న సమయంలో కొంతమంది కాల్ చేస్తారు. ఏమనుకోవాలి? ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి ఎలగదు మాట. చెప్తున్నాను అవసరాన్ని బట్టి. నేను చెప్తున్నాను ఏంటంటే, నువ్వు ఇప్పటివరకు ఎలా ఉన్నావో అది వదిలేసే ఈ రోజు నుంచి. నేను చెప్తున్నాను, తెలుసో తెలియక ఈ స్థలంలో అడుగుపెట్టావు కదా, నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక నూతనమైన వ్యక్తిత్వము కలిగి దేవుడు నీ యందు సంతోషించేటువంటి ఒక సమర్పణ తీర్మానంతో నువ్వు వెళ్ళాలి. చెప్తున్నాను, ఏ మనుషులైనా నీ దగ్గర డబ్బు, అందము, ఆస్తి ఉంటే నువ్వు కావాలి. నీ దగ్గర సరైన ఆరోగ్యం లేదు, సరైన అందం లేదు, నీ వల్ల ఒక మనిషికి ఎలాంటి యూజ్ లేకపోతే నువ్వు ఎవరికి ఉపయోగం లేవు. కానీ దేవుడికి కావాలి. నేను ఏడ్చాను, నన్ను కన్నందుకు నా తల్లికి ఉపయోగం లేదు. ఏం చేయను తెలుసా? హైదరాబాద్ వీళ్ళు ఒక కిడ్నీ అన్నా అమ్మి కనీసం కొన్ని డబ్బులతోటైనా కొంత అప్పు తీర్చాలని రకరకాల ప్రయత్నాలు చేశాను నేను. అందుకనే ఎందువరకు డిగ్రీ చదువుకున్నాను, ఎందువరకు నేను జాబ్ చేశాను అంటే ఏదో రకంగా నేను వాళ్ళకి భారంగా ఉండకూడదు, కొంత అప్పైన ఎదులకు తీర్చాలి, ఎదుగు తీర్చాలని ఎంత నరకవేదన అనిపించాను.
ఏం ఉపయోగలేకపోతున్నాను, ఎందుకు నన్ను ఎలా చేసావు ప్రభువా, నన్ను తీసుకెళ్ళిపోని ఉపయోగం లేనప్పుడు ఎందుకు నా బ్రతుకని ఎంతగా ఏడ్చాను అని చెప్తున్నాను. ఈరోజు అనేక మంది సేవకులు కదులుతూ ఉన్నారు, అనేక మంది చనిపోదాం అనుకుని లాస్ట్ కాల్ చేసిన వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు. అందుకని బ్రతుకుండి మిమ్మల్ని నేను రోషం కలిగిన వ్యక్తులుగా తయారు చేయకపోతే ఎందుకు నా సేవా జీవితం అర్థమండి. నా పిల్లలారా కనీసం మీరైనా తయారవ్వండి. హల్లెలూయా. మీరు ఆదివారం కూలి పోగొట్టుకుని, పని పోగొట్టుకుని, వేటలు పోగొట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్తున్నది ఇది వ్యర్థము కాదు అని మిమ్మల్ని హేళన చేస్తున్నటువంటి వారికి కనబడేటట్లుగా దేవుని శక్తితో మీరు నింపబడాలి. హల్లెలూయా. ఎంతసేపు నీ అందము, నీ ఆస్తి, బేదరికం, కష్టం ఇదే కాదు లోకం చూడవలసింది. ఇప్పుడు మా అన్న చెప్పినట్లుగా నీలో దేవుడు కనబడాలి ఇతరులకి. హల్లెలూయా. నాదో పాట ఉంటుంది, పాస్టమ్మ గారు నాకు పెళ్ళి అయినటువంటి మొదటి సండే ఇక్కడికి వచ్చాం. కొంతమంది అవతల సైడ్ నుంచి, మా అత్తగారి సైడ్ నుంచి అంటే అమ్మాయిని ఇంకా పంపించలేదు కదా, పంపించకూడదు అన్నారు. కన్ను ఎర్రజేశాను అంతే ఇలాగా అన్నవాళ్ళని. అమ్మాయిని ఇంకా పంపించకూడదు కదా అని ఊరికి నేను కట్నం లేకుండా చేసుకున్నది. హల్లెలూయా. మీ రూల్స్ అన్ని పాటించడానికి. రమ్యక్క చెప్పు, కట్నం లేకుండా అప్పులు చేసి లక్షలు కట్నం చేసి తీసుకోకుండా చేసుకొని ఊరుకునమ్మా, వీళ్ళు రూల్స్ పాటించడాక కన్ను ఎర్రజేసాను ఇలాగా. మొత్తం అర్థమైపోయిన సినిమా అంతా బండి వేసుకుని వచ్చాం. చొల్లంగి బ్రిడ్జ్ ఇంకా వేయలేదు, అది అక్కడికి వచ్చేసరికి న్యూ కపుల్స్గా ఫస్ట్ సండేకి వెళ్తున్నప్పుడు మా సంఘ విచిత్రంగా ఆమె నన్ను చూస్తారు. పాస్టర్ గారు మన దాకా చిన్న పిల్లవాడు అనుకున్నా, పాస్టర్ గారు వచ్చేసిందని వీళ్ళు ముడిసిపోతారు. అందరూ అలాగే చూస్తారు, గుడ్లు అప్పించుకోండి. లోపల అందరినీ చూసేది కదా. సో నెవర్, అట్లా కాదు నా పట్ల, నేను ఒక ప్రత్యేకం తండ్రి. సో నా జీవితం అలా కాదని నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఆమెతో మాట్లాడుతున్నాను. ఇలాగ నోటుగా పాట పాడుకుంటే పాస్టర్ గారు పాట బాగుంది, ఎవరిది అంటుంది. ఎవరిది కాదు, ఇప్పుడే దేవుడు నాకు ఇచ్చాడు అన్న. హల్లెలూయా. బాబత్తి, నన్ను చూచే ప్రతివారు నిన్ను చూడాలని, నాతో మాట్లాడేవారు నీ స్నేహం చెయ్యాలని. నన్ను చూసే ప్రతివారు నిన్ను చూడాలని, నాతో మాట్లాడేవారు నీ స్నేహం చెయ్యాలని. వారి జీవితాలను నీకు సమర్పించి, వారి జీవితాలను నీకు సమర్పించి, నీ సాక్షిగా బ్రతకాలని, నీ సాక్షిగా బ్రతకాలని. నన్ను చూసే ప్రతివారు నిన్ను చూడాలని, నాతో మాట్లాడేవారు నీ స్నేహం చేయాలని. హల్లెలూయా. అర్థమైంది ఏమన్నా? అది నన్ను చూసేవారు నిన్ను చూడాలి, నాతో మాట్లాడేవారు నీతో స్నేహం చేయాలి అంటే ఒక ఆశ లోపల. అంతే. అంటే నీ లోపల ఎలాంటి ఆశ అయితే ఉంటుందో తప్పక ఒక రోజు దేవుడు ఆశను నెరవేరుస్తాడు. కనుక ఎందుకు దేవుడిని నమ్ముకున్నానో, ఎందుకు రక్షణ పొందానో, ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నానో తెలియని అయోమయంలో ఉండకూడదు. నీ దగ్గర ఎందుకు ఏమిటి ఎలా అని ఉండకూడదు. ఎలా చూడాలి నీ జీవితంలో ఎందుకు ఏమిటి ఎలా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ప్రతిదానికి ఆన్సర్ నువ్వు అవ్వాలి. ఈరోజు 1000 మంది వేసే ప్రశ్నలకు ఆన్సర్ జోసెఫ్. ఈరోజు నాకు వంకలు పెట్టడం ఈజీ, ఎందుకంటే వంకాయలు పూచులు ఎదుర్కొనే వాళ్ళకి ప్రతి వ్యక్తికి వంకలు పెట్టడం చాలా ఈజీనే. 1000 నా ముందు చుట్టూ విమర్శకులు, ప్రేమికులు వేసేటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం జోసెఫ్. అలా పెరిగాను క్రీస్తులో, నేను ఉన్నాను. నువ్వు అలా పెరగాలి. హల్లెలూయా. కాబట్టి నా తర్వాత నా సేవ నా కొడుకు అప్పగించేసుకుని నేను బొజ్జపై చేసుకుని ఖాళీగా కూర్చొని తినేసి ఉందాం అనుకోవట్లా. మరొక తీతు, తిమోతు, ఫిలోమోను, తీతుకు తయారవ్వాలి ఈ సంఘంలో. హల్లెలూయా. తండ్రిది కొడుక్కి, తాత మనవడికి అప్పగించుకుని వెళ్ళిపోతున్నారు. సంఘాలని సంకనాకి పోయినాయి. అభిషేకం లేదు, ప్రార్థన దాహం లేదు. హల్లెలూయా. వీళ్ళు కౌలు చెప్తారు మోకాళ్ళ ప్రార్థన లేని వాళ్ళు. కనుక రాబోతున్నటువంటి త్వరలో డబ్బులు చెల్లవు, మోకాళ్ళ ప్రార్థన చెల్లుతుంది. హల్లెలూయా. కనుక నీ ఆస్తి మోకాళ్ళ ప్రార్థన ఉండాలి, ఆత్మల కొరకు దాహం ఉండాలి, సువార్త ప్రకటించాలి. నిన్ను ఎవరైనా టచ్ చేసినా, నువ్వు ఎవరైనా టచ్ చేసినా క్రీస్తు పరిచయం అవ్వాలి అవతల వాళ్ళకి. నిన్ను ప్రేమతో పరిచయం టచ్ చేసినా, పగతో టచ్ చేసినా వాళ్ళకి ప్రత్యక్షం అవ్వదు. ఎవరు? నజరేయుడైన యేసు ప్రత్యక్షం అవ్వాలి. ఈ ప్రసంగాలు పబ్లిక్లో చెప్తే లక్షల వ్యూస్ వస్తాయి, లక్షల ఫాలోవర్స్ ఉంటారు. నాకు ఫాలోవర్స్ వద్దు, వ్యూస్ వద్దు. నాకు దేవుని కొరకు నిలబడి నలుగురు కావాలి. హల్లెలూయా. వాళ్ళు తూర్పుకి ఒకరు, పడమరకు ఒకరు, ఉత్తరకు ఒకరు, దక్షిణకు ఒకరు కావాలి. యేసుప్రభువు వారికి శిష్యులు ఎంతమంది? 12. ఆ 12 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఈరోజు ప్రపంచంలో అత్యధిక జనాభా ఎవరు?
క్రైస్తవ జనాభా. హల్లెలూయా. ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా క్రైస్తవులు. ఎలా వచ్చారు? 12 మందితో. ఈరోజు జోసఫ్ని చూస్తున్నారు, ఒకటే పేగు ఉంది, ఏం చేయడు, బుడమొక్కలాడు అనుకున్నాడు, రెండో పేగుతో చంపేస్తాను నేను కావాలితే. హల్లెలూయా. జోసఫ్ దగ్గర ఉన్న వాళ్ళు బేదోళ్ళు, బలహీనులు, ముసలోళ్ళు, పెద్ద ఏం కాదు, వాళ్ళు ఏం చేయగలరు అనుకున్నారు. ఉన్నాయి సింహాలు పులులని తెలియాలి వాళ్ళకి. అందుకని పిల్లి కోతలు మానేసి పులి కేక ఎట్టాలి నువ్వు. ఏ కేక? సింహం గాండితే ఎవడైనా భయపడుకుంటాడని ఉంది. హల్లెలూయా. సింహం గద్దించాను, నువ్వు అలా కనబడాలి. అందుకంటారు నేను చూస్తే భయం వేసేది అంటారు. హల్లెలూయా. ఏదో నేను నార్మల్గానే ఉంటాను కదా, నాకంటే అన్ని బ్రాండెడ్ వాడతారు వాళ్ళు, అయినా భయం వేస్తుందంటే నువ్వు తేడా ఉన్నావని అర్థం. హల్లెలూయా. కానీ ఇది ఇంకొకరిని భయపెట్టడం కాదు, కానీ ఎందుకో దేవుడు నువ్వు తెలుసుకున్నావు కదా, అందుకొరకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నినేవేకి వెళ్ళమంటే యోనా తనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇక్కడ యోనాని పాయింట్అవుట్ చేసి తప్పులు తీయడం కాదు నా పని. నేను చెప్పాను ఒక ప్రసంగంలో, ప్రతి భక్తుడిలోనూ బలహీనతలు ఉంటాయని చెప్పాను. ఏ బోధకుడైనా బైబిల్లో భక్తుల్లో బలహీనత లేని వారిని చూపించమని సవాల్ చేశాను నేను బోధకులకి. హల్లెలూయా. ఉంటాయి. ఆ బలహీనతల కోసం మాట్లాడడం మన పని కాదు. అయితే యోనా ఏం చేస్తున్నాడంటే పారిపోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అదే దేవుడు ఏది అప్పగించాడో గుర్తించట్లేదు, నువ్వు పారిపోతున్నావు. అందుకని మరి ఎలా తెలుస్తుంది నీకు? నాకెలా తెలిసింది? గడిపాను ప్రార్థనలో, 100 రాత్రులు ఉపవాసాలు ఉండి కన్నీరు కాచి గడిపాను ప్రార్థనలో. శిలోహు మందిరంలో పాలు విడిచినటువంటి సమయాలు వృద్ధుడైనటువంటి ఏలి దగ్గర పరిచారిగా ఉన్నాడు. ఆ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయనకేమో కళ్ళు కనబడవు, ఈయనేమో పసిబాలుడు. పని చక్క పెట్టుకున్నాడు. సమయం అయింది. ఈ పెద్ద ఆయన అన్నాడు, నాయన ఎల్లి నువ్వు పండుకో అన్నాడు. వెళ్ళి పడుకున్నాడు. ఒక స్వరం వినపడుతుంది, నాయన అంటూ ఒక స్వరం వినపడుతుంది. చెట్టు వెళ్ళిన వాడ సెలవియండి అంటున్నాడు. నేను పిలవలేదు నాన్న అన్నాడు. అలా ముమ్మార్లు వచ్చాడు. ఆయనకు అర్థమైంది, ఆ దినములో దేవుని యొక్క వాక్యము, దేవుని దర్శనము దొరుకుట అరుదు అని రాయబడింది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో. అరుదు అంట 3వ అధ్యాయంలో మనకి మొదట కనబడుతుంది. అటువంటి దినాలలో బాలుడైన సమూయేలుకి ప్రత్యక్షమయ్యింది. ఏమీ తెలియదు అప్పటికి. మరి ఇన్ని సంగతులు వింటున్నా నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడా లేదా? అవుతాడు ఖచ్చితంగా. అంటే సమూయేలు చేసింది మనం చేయలేకపోతున్నాం. చూడండి, బాలుడిగా ఉన్నటువంటి సమూయేలుకి దేవుని యొక్క దర్శనం కలిగింది, ప్రత్యక్షత కలిగింది. అటువంటి సమూయేలు లక్షలాది మంది ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడు అయిపోయాడు. హల్లెలూయా. అది పాసిబుల్. ఎలా సాధ్యం? అంటే సమూయేలు తాత పాస్టర్, సమూయేలు గారి నాన్నగారు పాస్టర్, అందువల్ల అయ్యాడా? ఇప్పుడు రాజకీయ వారసత్వం లాగా పాస్టర్ల వారసత్వం అయిపోయింది. అందుకే మేము ఏ స్థలానికి వెళ్తే మీ నాన్నగారు ఎక్కడ సేవ చేస్తారు, మీ తాతగారు ఎక్కడ, ఎవరాలు లేరా బాబు, మా నాన్నగారు మా తాతగారు అసలు దేవుడిని తెలుసుకోకుండా చనిపోయారు, వాళ్ళు సేవ అంటారు ఏంటి మీరు? మరి నువ్వు ఎలా సేవ కూడా ఏమంటా? అవ్వకూడదా? అంటే వీళ్ళు అలాగ అయ్యారు కాబట్టి ఇంకొకరు అలా అవ్వకూడదు. ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళు వేలో ఉన్నారు. కానీ అసలు బైబుల్ లా ఏంటి, బైబుల్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అనేవి ఏమీ లేవు, ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు జీవితకాలం అంతా విశ్వాసగా ఉండడానికి దేవుడు రక్షించుకోలేదు. నువ్వు జీవితకాలం అంతా సంఘంలో ఎందుకు పనికి రాకుండా అలా ఉండిపోవడానికి దేవుడు రక్షించుకోలేదు. ఎక్కడో తల్లిదండ్రులు లేనిదిగా అనాథగా పెంచబడినటువంటి అగస్య అనగా ఎస్తేరు రాణి తన ప్రజల యోధులు మరణమును తప్పించడానికి సుసను కోటలో రాణి అనే ఉన్నత స్థానాన్ని పొందుకోగలిగింది తన ప్రార్థనల ద్వారా. హల్లెలూయా. క్రైస్తవులైనటువంటి అందరూ కూడా నువ్వు బేదరికలో, అనారోగ్యంలో, అవమానాలు, నిందల, కష్టంలో ఏ స్థితిలో ఉన్నా, అది ఫిజికల్ స్టాటస్, అది ఒక స్పిరిచువల్ స్టాటస్ అనేది ఒకటి ఉన్నది. దాన్ని బయటకు తీయాలనుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని నిన్ను ఎంకరేజ్ చేసే బోధకుడు కావాలి, నిన్ను సరిచేసి నడిపించే బోధకుడు కావాలి. కానీ ఇప్పుడు బోధకులందరూ ఎవరంటే నిన్ను వాడుకునే అవసరానికి వదిలేసే వాళ్ళే, నీ దగ్గర ఉన్నది పిండేసుకుని పిప్పి వదిలేసే వాళ్ళే. వాళ్ళకే ఇష్టపడుతున్నారు అందరూ. క్రీస్తు లేనటువంటి వారిగా నీ కానుకలు ఉపయోగపడకూడదు. దేవుని మహిమార్థంగా నీ కన్నీళ్లు, నీ కానుక, నీ కష్టం ఉపయోగపడాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది, లేకపోతే నీకు కలగదండి. అందుకనే ఎలా పడతాలో వాక్యాలు విని వెళ్ళిపోకూడదు. విన్న దాన్ని పెట్టి వారమంతా ఏడుస్తావో ఏం చేస్తావో నువ్వు సాధన చేయాలన్నమాట. మళ్ళీ వచ్చేసరికి నీలో దేవుడు ఆనందించాలి, నేను పెట్టి ఇంకొకరు పక్కన వాళ్ళు నీ మార్పు చూడగలి, అలా ఉండాలి నువ్వు. అందుకని ఇప్పుడు అలాగే ఉన్నావు, రేపు అలాగే, వచ్చేవారం పైవారం ఈరోజు జూన్ 1 అండి. ఈరోజు అంటే అప్పుడే 2025లో సగం భాగం అయిపోతుంది. 6 నెలలోకి వచ్చేసాం మనం. అంటే ఎంత స్పీడ్గా జనవరి 1 అయిపోయి జూన్ 1 వచ్చేసింది చూడండి. ఇలాగ పడుకుంటే మళ్ళీ 31 వచ్చేస్తుంది.
అంటే రోజులు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, మన బ్రతుకుల్లో మాత్రం మార్పులు రావడం లేదు. అంటే నిజదేవుణ్ణి తెలుసుకుని సిలువబడిన క్రీస్తుని ప్రేమించి క్షమించి నేను ఆస్వాదించే క్రీస్తుని తెలుసుకుని కూడా నువ్వు అలాగే గమ్ముగా ఉండిపోతావా? అలాగే బ్రతికేస్తావా? అలాగే జీవించేస్తావా? హ్యాపీ నా లైఫ్ అలాగా, ఆ లైఫ్తో నేను నీ జీవితాన్ని ముగించేసుకుంటావా? నేను అలా జీవిస్తే దేవుని రాజ్యంలో మనకు స్థానం ఉండదండి. హల్లెలూయా. కాబట్టి యోనా వెళ్ళిపోయాడు కానీ దేవుడు మాత్రం వదలలేదు. హల్లెలూయా. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నది, నిన్ను పాతాళంలో పండుకొనినా అక్కడను నీవున్నది. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీలాంటి దైవం లేదు. హల్లెలూయా. నినేవే నుండి తరచుకు పారిపోతున్న దేవుడు వెళ్ళి ఏం చేశాడంటే తుఫానులు వేసాడని చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, జీవితకాలం అంతా దేవుడికి లోబడకుండా వినాలందరూ నా వైపు చూడాలి. పాస్టర్ గారు ఎంతసేపు ఎలా బ్రతికేసిన దేవుడు దీవించేస్తాడు, రాసిందంటే తోలు తీసేస్తాడు మాకు దేవుడు అలా పలికితే. దేవుడు చెప్పమన్నది ఏదైతే చెప్పాడో అది చెప్పడం మా రెస్పాన్సిబిలిటీ. అప్పుడే మమ్మల్ని వాడుకుంటాడు దేవుడు. అక్కడ పిఎం ఉన్నా సీఎం ఉన్నా ఐ డోంట్ కేర్. మారు మనసు కొంత పోతా ఉన్నారు కనుక చెప్తాను నేను. ఆడికి కావతే చంపేసుకున్నా పర్లే, హతసాక్షుల కవుల్లో పేరు ఉంటుంది. హల్లెలూయా. దేవునికి లోబడకుండా ఎన్ని మార్లు మాట్లాడుతున్నా అదే జీవితం, అదే బ్రతుకు, అదే విధంగా నువ్వు బ్రతికేస్తే యోనాకే దేవుడు బుద్ధి చెప్పేలా చేశాడు. ఏసు పాడేస్తాడు నేను మొత్తానికి. దేవుడితో కొట్టించుకోవద్దు. యాకోబుని అడగండి, దేవుడు కొడితే ఎలా ఉంటుంది అన్నయ్య అని అడగని చెప్తాడు. అందుకే ఆ పరిస్థితి రావద్దు సంగమా. దేవుడు కొట్టొద్దు నిన్ను, అసలు బ్రతకలేవు అసలు మొత్తానికి. అట్లాంటి జీవితం జీవద్దు అసలు. హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుని ప్రేమను మాత్రం మనం అనుభవించాలి కానీ దేవుని కోపాన్ని మాత్రం మనం తట్టుకోలేమాట. హల్లెలూయా. కాబట్టి పారిపోను యేసయ్యా, నేను ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో నాకు సహాయం చేయండి, తెలియపరచు ప్రభువా. ఏంటో మాట చెప్తున్నాను, మీ కళ్ళు ఎదుట వామిటింగ్స్ మోషన్స్తో కళ్ళు తిరిగేసి నిత్యం హాస్పిటల్ బెడ్ మీద జీవించిన జీవితాన్ని మీరు కళ్ళారా చూసారా లేదా? మరి అటువంటి నన్ను ఈరోజు ఒక్కొక్కరిని గడగడలాడించి అనేక స్థలాలలో దేవుడు ఎలా నడిపిస్తున్నాడో చెప్పండి. అందుకంటున్నాను, దేవుడు ఒక ఫ్రీడమ్ ఇస్తాడు. నీ ప్రేమే లేకుండా చేయడు ఆయన, నీ నిర్ణయం తీసుకుంటాడు ఆయన. అంటే నిన్ను గౌరవించి నీ ఆలోచనను గౌరవించి తీసుకునేటువంటి వ్యక్తిని లోపు చేస్తావా? పురాణాల్లో మీకు తెలుసా, నేను చాలా ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి కొన్ని శ్లోకాలు, కొన్ని మంత్రాలు లాస్టేజ్గా అలా పలకకపోతే కొన్ని దుష్ట దయ్యాలు గొంతును చంపేస్తాయి. కానీ ఎన్నో ప్రార్థనలు మనం బైబిల్ లాంగ్వేజ్లో నేను నువ్వు మనం అందరము అనేక పాటలు రకరకాలుగా పాడేస్తాం, మాట్లాడేస్తాం, ప్రార్థనలు కూడా తప్పు చేసేస్తాం. అవునా? అలా చేసినందుకు దేవుడు శిక్షించాడా? నష్టపోతాం అలాగా చేయడు. నత్తి పెదవులతో తెలుసో తెలియక మనం ఏం చేసినా దేవుడు నవ్వుకుంటాడు. మన ఇంట్లో చిన్న పిల్లలు లేలేలో మాట్లాడుకుంటే మనం కోపడతాం, అరే బుద్ధులుగా నీకు అసలు సంవత్సరం అవుతుంది పుట్టి ఒక్క మాట సరిగ్గా మాట్లాడి రావట్లేదు, ఊరికి తినేతను రొట్టంతని అని తిడతారు ఎవరన్నా. అది పలుకుతుంటే ఎంత మురిసిపోతామో. మా డాడీ వాడు మా రంజన్